హిమాలయ పర్వత రాజు మరియు మేనక దంపతులకు పార్వతి అనే అందమైన కుమార్తె జన్మించింది. ఆమె దివ్య తేజస్సుతో ప్రకాశిస్తుంది. చిన్న వయస్సు నుండే పార్వతి శివుని పట్ల అపార భక్తి కలిగి ఉంది. ఆమె ఇసుక శివలింగాలను తయారుచేసి పూజిస్తుంది. శివుడిని పొందాలని పార్వతి కైనమైన తపస్సు చేయాలని నిర్ణయించుకుంటుంది. ఆమె తన తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకుంటుంది. పార్వతీ అడవిలో నిలబడి కైనమైన శీతోష్ణస్థితులను ఎదుర్కొంటూ ఆహారం లేకుండా శివుడి ధ్యానం చేస్తుంది. శివుడు ఒక వృద్ధ బ్రాహ్మణ వేషంలో వచ్చి పార్వతీ భక్తిని పరీక్షిస్తాడు. పార్వతి గ్రౌహ్య నిశ్చయంతో సమాధానం ఇస్తుంది. పార్వతీ భక్తికి సంతోషించిన శివుడు తన నిజ రూపంలో ప్రత్యక్షమై ఆమెను అంగీకరిస్తాడు. హిమాలయాల్లో భవ్యమైన వివాహ వేడుక జరుగుతుంది. దేవతలందరూ పార్వతీపరమేశ్వర వివాహానికి సాక్షులు. పార్వతి మరియు శివుడు కైలాస పర్వతంపై సుంగా నివసిస్తారు. ఆమె శివుని అర్ధాంగిగా ప్రకాశిస్తుంది. పార్వతి దుర్గా, కాళీ, లక్ష్మీ, సరస్వతి రూపాలలో జగత్తును రక్షిస్తుంది. పార్వతీదేవి తన భక్తులకు ప్రేమ, శక్తి మరియు కరుణతో ఆశీర్వదిస్తుంది. ఆమె సర్వ లోకాలకు తల్లి.